వెల్కమ్ టు సన్నెద టీవీ. చెన్నాపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ జరిగే బాధితులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చెన్నాపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు పాదయాత్ర చేసి బాధితులను పరామర్శించారు. బాబా జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి పార్థసారథి మొహమ్మద్ ఉమర్ గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రమేష్, జవహర్ నగర్ 6వ డివిజన్ కార్పొరేషన్ పల్లపు రవి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మరియు బాబా జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈటెల రాజేందర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈటెల రాజేందర్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో సత్కరించి మీడియాతో మాట్లాడుతూ, బాలాజీ నగర్లో చిన్న ఉద్యోగాలు చేసి ఊర్లో జాగాలు అమ్ముకొని 60 గజాలు 70 గజాలు కొని నివసిస్తున్న ప్రజలు, ఈ ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తానని పేర్కొనడం జరిగింది. సైలెంట్ పెట్టండి. రైటింగ్ కరెంట్ వచ్చిందా? బీజేఆర్ నగర్ వాసులందరికీ నమస్కారం. చెన్నపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు 100 ఫీట్ల రోడ్లు చేయాలనే సంకల్పం చూడడానికి వినడానికి అందంగానే ఉంటుంది, కానీ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ అనగానే కుక్కడకు ఆటుకున్న ఇల్లుగా కట్టుకున్న ఇల్లుగా భావిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, కాంపెన్సేషన్ ఏమో కూలిన దాంట్లో కూడా మళ్ళీ ఏదైనా అరొకర జాగా మిగిలితే కట్టుకోవడానికి పర్మిషన్ అని ఇస్తారా మేడం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏమని చెప్తుందట, కన్సిడర్ చేయమన్నారు. ఇక్కడ నేను అంటూనే బాలాజీ నగర్ అనగానే ఇది కుక్కడ దిక్కులేని పేదల గడ్డగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవ్వరు కుక్కడ సరే, ఎవడు ఆక్రమించుకున్నాడో, ఎవడు పైసలు తిన్నాడో, ఎవడు సర్టిఫికేట్ ఇచ్చిండో, ఈ ఎంఆర్ఓలు ఏం తీసుకున్నారో, ఆర్డీఓలు ఏం తీసుకున్నారో మాకు తెలియదు. కానీ మేము మాత్రం రెక్కల కష్టం మీద రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి జమ చేసుకొని కొనుక్కున్న భూములు తప్ప మా ఎవరు ఆక్రమించుకున్న భూములు కాదు. అప్పుడు 10,000 రూపాయల దానికి 5,000 రూపాయలు కొనుక్కోవచ్చు, కానీ కుక్కల భూములు మాత్రం కాదు. ఇలా కర్రెరబడగానే కన్నెరబడ్డట్టుగా ఆనాడు ఇక్కడ దిక్కు లేదు. ఆనాడు 5,000 రూపాయలకి ఎకరం దిక్కు లేని రోజులలో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వచ్చారు. ఇవాళ 50,000 రూపాయల గజం ఉండొచ్చు, ఇవాళ 60,000 రూపాయల గజం ఉండొచ్చు, కానీ ఆనాడు ఈ భూములు మాత్రం కొనుక్కున్న భూములు. నేను ఆడిమతో మాట్లాడుతూ అహంకారం ఉంటుంది గట్టే, ఆయన గడ్డ మీద ఉండే కాబట్టి, ఆయనకు బాధ ఏందో అర్థం కాదు కాబట్టి, కుక్కడే బతికినోడు కాబట్టి, ప్రజల శమడ మీద బతికినోడు కాబట్టి గట్టే మాట్లాడతారు. తప్పకుండా నేను మాట్లాడుతున్నాను. బాలాజీ నగర్, జవహర్ నగర్ 60 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇస్తే, ఎక్స్ సర్వీస్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు 60 గజాల నుంచి 200 గజాల వరకు కొనుక్కున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిసెలేసుకున్నారు, అక్రమంగా రేఖ షెడ్ చేసుకున్నారు. శుద్ధ తప్పు. ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇవి ప్రభుత్వపరమైన భూములు కావు. రెండవది, ఈ మధ్యకాలంలో కొంతమంది పేదలు
ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో? దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చిపెడతారో, ఇక్కడ ఇబ్బంది పెడతారో, మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ 58లో, జీవో నెంబర్ 59లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ ఉంటే